మన దగ్గర మ్యాటర్ ఉండాలి, ఎదుటోడికి మనోటి అవసరం ఉండాలి. దాట్ సింపుల్. నమస్తే ఫ్రెండ్స్ మీలో చాలా మంది అన్న మేము ఎంత మంచిగా వీడియోస్ చేసినా గానీ మాకు వ్యూస్ రావట్లేదని చెప్పేసి బాధపడుతురుగా. సో ఇప్పుడు ఒక 5 సెట్టింగ్స్ గురించి చెప్తాను. సో ఆ సెట్టింగ్స్ ఏంటో చేసుకోండి. ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే, మీరు నేను కాదు, ఎవరైనా చేసుకోవాల్సిందే. సో మరి అన్న ఈ సెట్టింగ్ చేసుకుంటే వ్యూస్ పెరుగుతాయంటే సో పెరిగే అవకాశం ఉంది. సో మనం ఏ వీడియో అయితే చేస్తామో మన కేటగిరీ తగ్గట్టు సో వేరే వాళ్ళకి ఆ వీడియో యూట్యూబ్ సజెషన్ లో తీసుకెళ్లి చూపిస్తుంది. సో ఈ సెట్టింగ్ చేసుకోకపోతే చూపి అనమాట. సో కంపల్సరీ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేసుకున్నా, సో మీరు చేసుకోవాలి. సో దాంతో పాటు ఒక చిన్న అప్డేట్ అండి. సో ఇప్పటి నుంచి అంటే ప్రతి వీడియోలో అంటే నెక్స్ట్ వీడియో నుండి ఈ వీడియోలో ఎవరైనా కామెంట్ చేసి అందులో ఒక 2 కామెంట్ పిక్ చేసుకొని అప్కమింగ్ వీడియోస్ లో చెప్తుంటాను. అంటే ఈ వీడియోలో ఎవరైనా కామెంట్ చేస్తే 2 కామెంట్లు తీసుకొని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎవరైనా కామెంట్ చేస్తారు కదా, సో అందులో 2 కామెంట్లు పిక్ చేసుకొని ఆ నెక్స్ట్ వీడియో చెప్తుంటాను అనమాట. సో అట్లా అనమాట. సో ప్లీజ్ అందరు కామెంట్ అంటే వీడియో మీద ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంతే, ఓకేనా. సో ఈ సెట్టింగ్ చేసుకోండి. దాంతోపాటు ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయకుండా చాలా మంది చూస్తారు, ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్, ఓకేనా. సో స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది. సో సెట్టింగ్ మీరు జాగ్రత్తగా చేసుకోండి. బట్ మీరు చేసే వీడియోలో మ్యాటర్ కంటెంట్ కూడా ఉండాలన్నమాట, ఓకేనా. సో నార్మల్గా ఏదో పిచ్చి వీడియోలు పెడితే వ్యూస్ ఏం రావండి. సో మనం చేసే వీడియో వ్యూవర్స్కి ఉపయోగపడాలా, ఏదో ఒక విషయం తెలియాలా, లేకుంటే ఒక నేర్చుకోవాలా. సో ఏదైనా ఒక మ్యాటర్ కంటెంట్ కూడా మనం వీడియోలో ఉండాలి. సో అప్పుడే వ్యూస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. మనం సెట్టింగ్స్ చేసుకోవాలి, మనం చేసే వీడియోలో కంటెంట్ దమ్ము కూడా ఉండాలి, 2 ఉండాలి. అప్పుడైతే వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. 2 చేతులు కలిస్తేనే కదా మనం చప్పట్లు కొట్టేది, ఉట్టిగా అయితే రావు కదా. సో కాబట్టి సెట్టింగ్ చేసుకోండి. మనం చేసే వీడియోలో మ్యాటర్ కంటెంట్ దమ్ము కూడా ఉండేలా చూసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఆ సెట్టింగ్స్ ఏంటో చెప్తాను. స్క్రీన్ రికార్డింగ్ చేసి జాగ్రత్త చూసి చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయకుండా పోతే మీకు పాపం తగులుతుంది, మీ ఇష్టం, సరేనా. ఓకే రైట్. సో ఫ్రెండ్స్ చూసుకోండి. సో మీరు ఏం చేస్తారంటే క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్లో మీరు డెస్క్టాప్ సైట్లో ఆన్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే క్రోమ్లో వెళ్ళి సెర్చ్లో studio.youtube.com అని సెర్చ్ చేసి ఈ 3 డాట్స్ నొక్కి ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఉంటుంది చూసినా, దీంట్లో ఆన్ పెట్టుకుంటే మీకు కంప్యూటర్ మోడ్లో ఎట్లయితే ఓపెన్ అయితే అట్లా ఓపెన్ అయిపోతుంది. సో ఇది నా థర్డ్ ఛానల్ అనమాట. మీకు ఇట్లా కంప్యూటర్ మోడ్లో ఇట్లా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఛానల్ సెట్టింగ్స్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, మీకు వాస్తవంగా వైట్ స్టూడియో యాప్ కాకుండా మీరు క్రోమ్లో కూడా ఇట్లా ఓపెన్ చేసుకుంటే కంప్యూటర్లోకి ఓపెన్ అయిపోతుంది. అట్లా ఓపెన్ అయితేనే మీకు సెట్టింగ్స్ అన్ని కనబడతాయి, లేకుంటే కనబడాయి, ఓకేనా. అట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ ఒక గేర్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత కీవర్డ్స్ ఉంటాయి ఇక్కడ. సో చాలామందికి ఈ విషయం తెలియదు అనమాట. సో ఇక్కడ ఛానల్ ఉందా, సో సెకండ్ ఆప్షన్లో ఛానల్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కీవర్డ్స్ చూసారా. సో కీవర్డ్స్ మీరు కంపల్సరీ రాసుకోవాలి, ఇవన్నీ బై డిఫాల్ట్లో ఉంటాయి, ఓకేనా. సో కీవర్డ్స్ ఏం రాయాలంటే మీరు మీ ఛానల్ రిలేటెడ్ రాయండి, మీరు ఏం వీడియోస్ చేస్తారు దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు సెకండ్ ఛానల్, ఇది మహేష్ దమ్మాయి వ్లాగ్స్, అంటే నేను వ్లాగింగ్ వీడియోస్ చేస్తుంటా కాబట్టి వ్లాగింగ్ వీడియోస్ అంటే డైలీ నా లైఫ్ స్టైల్, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం పని చేస్తున్నా, ఎవరిని కలిసినా దానికి రిలేటెడ్ ఉంటాయి వ్లాగ్స్ అంటే. సో ఇక్కడ చూసుకోండి ఏముంది, మహేష్ దమ్మాయి వ్లాగ్స్, మహేష్ దమ్మాయి యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్, తెలుగు వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్, డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్, తెలుగు వీడియోస్ వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్, ఇట్లా నేను చేసే వీడియోకి రిలేటెడ్గా రాసిన. మీరు కుకింగ్ అయితే కుకింగ్ సంబంధించి, ప్రాంక్స్ అయితే ప్రాంక్స్ సంబంధించి, ఎక్స్పెరిమెంట్ అయితే ఎక్స్పెరిమెంట్ సంబంధించి, సో మీరు కీవర్డ్స్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్ కేటగిరీ అండి. చాలామంది కేటగిరీ కూడా సరిగ్గా సెలెక్ట్ చేసుకోరు, ఒక కేటగిరీ చేసుకుంటూ ఇంకో కేటగిరీ పెడుతుంటారు. సో కేటగిరీ ఎట్లా చేయాలో చెప్తాను చూడండి ఇప్పుడు. సో చూసుకోండి ఇదే సెట్టింగ్స్లో థర్డ్ ఆప్షన్ అప్లోడ్ డిఫాల్ట్స్ ఉందా, దీని మీద క్లిక్ చేసినాక అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ పక్కకు జరపండి, ఇక్కడ కేటగిరీ చూసారా. సో ఇప్పుడు ఈ వ్లాగ్స్ ఏదైతే ఉందో ఇది పీపుల్ అండ్ బ్లాగ్స్ కిందికి వస్తాయి కాబట్టి నేను ఇది పెట్టిన. మీరు కుకింగ్ అయితే హౌ టు అని, షార్ట్ ఫిల్మ్స్ అట్లాంటివి అయితే ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి మీరు మీ ఛానల్ రిలేటెడ్ పెట్టుకోండి. ఒకవేళ అన్న ఏ వీడియోస్ అంటే మా వీడియోస్ ఎలాంటి కేటగిరీస్ తెలియదు కాబట్టి మీరు కేటగిరీకి సంబంధించి ఒక వీడియో చేయండి అని చెప్పి కింద కామెంట్ చేస్తే నేను తప్పకుండా ఇంకొక వీడియో చేస్తాను, ఓకేనా. సో మీరు చేసే వీడియోస్ తగ్గట్టుగా మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో మూడో వచ్చేసి వీడియో లాంగ్వేజ్ అండి. సో కొద్దిగా కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి వీడియో లాంగ్వేజ్ ఉందా, ఇక్కడ నేను తెలుగు అని పెట్టుకున్నా. సో మీరు చాలామంది ఈ లాంగ్వేజ్ అనే విషయాన్ని మర్చిపోయి ఏదేదో డిఫాల్ట్ సెట్ చేసి పెడతారు. సో అట్లా పెట్టుకోవద్దండి, కంపల్సరీ
తెలుగులో మనం తెలుగు కాబట్టి సో తెలుగులో ఎవరైనా మనం చేసే వీడియోస్ గురించి సెర్చ్ చేస్తే వాళ్ళకి మన వీడియోస్ ర్యాంకింగ్లో అంటే సెర్చ్లో వెళ్తాయి. సో కాబట్టి మీరు మీ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ కంపల్సరీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారా మీరు తెలుగు అని నేను పెట్టుకున్నాం. సో మీరు కంపల్సరీ లాంగ్వేజ్ కూడా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా. సో ఇంకోటి ఇప్పుడు 3 అయిపోయినాయి కదండి. ఇంకోటి చెప్తానండి. ఇంకోటి వచ్చేసి మీకు ఇట్లా డైరెక్ట్ వైట్ స్టూడియో యాప్ ఓపెన్ చేసి చెప్తాను. సో ఇక్కడ కూడా చెప్పచ్చు. కొద్దిగా జూమ్ చేసుకోండి. సో ఇక్కడ ఇక్కడ చూసుకోండి, కింద నుంచి సెకండ్ ఆప్షన్ ఉందా, దీన్ని ఏమంటారంటే ఛానల్ కస్టమైజేషన్ అంటారు. ఓకేనా. సో మీరు ఛానల్ కస్టమైజేషన్ అంటే మీరు మీ ఛానల్ అబౌట్ గురించి రాసుకోవాలా. మీ ఛానల్లో డిస్క్రిప్షన్ కంపల్సరీ మెన్షన్ చేయాలా. ఓకేనా. ఇక డిస్క్రిప్షన్ చూసారా, ఈ డిస్క్రిప్షన్ మీరు కంపల్సరీ మెయింటైన్ చేయాలా. అంటే మీ ఛానల్లో ఎలాంటి వీడియోస్ చేస్తారు, దేనికి రిలేటెడ్ ఉంటాయో మీరు కంపల్సరీ ఇక్కడ రాసుకోవాలి. డిస్క్రిప్షన్లో రాస్తే మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినప్పుడు అబౌట్కి వెళ్తారు, అబౌట్కి వెళ్ళి చదువుతారు, వీళ్ళ ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు డిస్క్రిప్షన్ చదువుతారు. సో ఇవన్నీ బేస్ చేసుకున్న తర్వాతనే మన యూట్యూబ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అల్గోరిథం దాన్ని వేరే వాళ్ళకి సజెషన్లో తీసుకెళ్తుంది. ఒకవేళ మీరు రాయకపోతే సజెషన్లు ఎవరికి తీసుకెళ్ళదు. అందుకే చాలామందికి వ్యూస్ రావన్నమాట. ఓకేనా. సో కంపల్సరీ మీరు డిస్క్రిప్షన్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో డిస్క్రిప్షన్ తర్వాత ఇంకోటి వచ్చేసి లేఅవుట్ అంటారు. సో లేఅవుట్ అంటే ఏంటంటే ఇక్కడ చూసుకోండి, కొద్దిగా జూమ్ చేసిన అండి. సో ఇక్కడ పైన హోమ్ ట్యాబ్ ఉందా, దాని మీద క్లిక్ చేసుకోండి. లేఅవుట్ అంటారు, హోమ్ ట్యాబ్ అంటారు, పర్లేదు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ లేఅవుట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పక్కన ఒక ఆప్షన్ వస్తుంది చూసుకోండి. నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టేసిన. మీకు ఏమొస్తుంది అంటే యాడ్ ఏ వీడియో అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో వాళ్ళు ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది అనమాట. సో ఆ వీడియో చూసి ఏమవుతుందంటే ఆ ఒక్క వీడియోలో వీళ్ళ ఛానల్లో ఇట్లాంటి వీడియోస్ చేస్తారని చెప్పేసి వాళ్ళకు ఇంట్రడక్షన్ వీడియో అంటారు దాన్ని. సో ఆ వీడియో చూడడం వల్ల మోస్ట్లీ మన ఛానల్ గురించి వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఇంట్రడక్షన్ వీడియో అంటారు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ నాకు ఆప్షన్ రావడం లేదు, నేను సెట్ చేసిన కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకోండి, నేను ఈ వీడియో సెట్ చేసి పెట్టేసిన. ఓకేనా. సో ఇట్లా చూసుకోండి, ఇక్కడ మోర్ సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఇట్లా చూపిస్తుంది. సో మీరు ఇట్లా సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ఇక్కడ ఆప్షన్ రావట్లేదు. సో మీరు ఇక్కడ యాడ్ ఏ వీడియో అని ఉంటుంది, అక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే మీ ఛానల్కి అది రీడైరెక్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి మీ ఛానల్లో ఏదైతే బెస్ట్ వీడియో ఉందో దాన్ని అక్కడ సెట్ చేసి పెట్టేసేయండి. సో దట్ కొత్త వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసే అవకాశం ఉంది. సో దానివల్ల కూడా మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకేనా. సో ఈ సెట్టింగ్స్ అన్నీ చేసుకోమని నేను చెప్పడం లేదు, యూట్యూబ్ సాఫ్ట్వేరే చెప్తుంది, యూట్యూబ్ టీం వాళ్ళే చెప్తున్నారు. ఇవన్నీ చేసుకుంటే మీకు వ్యూస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి. ఓకేనా. సో అర్థం చేసుకొని సెట్టింగ్ చేసుకోండి, కంపల్సరీ మీకు వ్యూస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ విలువైన ఫీడ్బ్యాక్ ఇస్తారని అనుకుంటున్నా. సో ప్లీజ్ అందరూ కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. మీకు ఏం డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. కుదరకపోతే నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్ పిక్ చేసుకొని సో నెక్స్ట్ వీడియోలో మీ పేరు చెప్పి మరి దానికి రిప్లై ఇస్తా. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్. బై ఫర్ నౌ.